స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మేము మొన్న కూడా చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, మళ్ళీ కొద్దిగా వాయిదా పడినట్లు ఉన్నాయి. ఆ వాయిదా పడినటువంటి ఎన్నికల తర్వాత అయినా ఒక మంచి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ చేయకపోతే కాంగ్రెస్కి నష్టం అవుతుంది. ఇక్కడ రాష్ట్రంలో సరే చిన్నగా వాళ్ళ ఎకానమీ కొద్దిగా గాడిలో పడుతున్నట్టున్నా ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. రైతులు కానీ ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి, హామీలు ఉన్నాయి. ఈ హామీలన్నింటినీ ఎలా పరిష్కారం చేస్తారో ఒక శ్వేతపత్రం గవర్నమెంట్ విడుదల చేస్తే బాగుంటుంది. ఎందువల్లంటే ఇప్పుడు మీరు తీర్చలేరు అనుకోండి, తీర్చలేకపోతే ఇంత మేరకు తీరుస్తామని చెప్పండి. ఇప్పుడు బకాయిలు ఉన్నాయి, చాలామంది బకాయిలు, ఇది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్, హాస్పిటల్స్, కాంట్రాక్టర్లు, చిన్న చిన్న వేతన జీవుల వేతనాలు, ఇవన్నీ మీరు ఏం చేయాలి, అవసరం కొద్దిగా అప్లై చేయండి, తప్పదు. చేసి కొద్దిగా ఈ సంవత్సరం ఎంత ఇస్తాం, ఈ సంవత్సరం ఎంత ఇస్తామని చెప్పండి. చెప్పడం ద్వారా కొంత రిలీఫ్ అవుతుంది. అసలు ఏమీ ఇవ్వకపోతే వాళ్ళని ఊపిరాడకుండా అనేక మంది ఆత్మహత్యలు కూడా చేసుకునే పరిస్థితి వస్తుంది. అది ప్రభుత్వానికి మేము చేస్తున్న సూచన.